నమస్తే అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విమల. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా తిరిగి మా అత్తగారింటికి వచ్చేటప్పుడు మా అమ్మ నాతో ఒక పని చేయించేది. అదేంటంటే గడపకు పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి మొక్కొని తప్పకుండా పుట్టిల్లు బాగుండాలని ఆశీర్వదించే ఇల్లు అని చెప్పేది. అది ఎందుకు అంటే మనకు తెలిసిన విషయమే, గడప అంటే లక్ష్మీదేవితో సమానమని. మన హిందువులకు కూడా ప్రతిరోజు గడపను తుడిచి పసుపు రాసి ముగ్గు వేసే అలవాటు ఉంటుంది. ఇంకా మంగళవారాలు శుక్రవారాలు అయితే గడపలు కళకళలాడుతుంటాయి. ఇప్పుడైతే తడి చేస్తే గడపలు పాడవుతాయని తుడవడమే మానేశాం. అందులో నేను కూడా ఉన్నాను. కానీ ప్రతి శుక్రవారం మరియు పండగ రోజుల్లో మాత్రం తుడిచి ముగ్గు పెడతాను. అసలు ఇలా ఎందుకు అని చాలాసార్లు అనుకొని ఉండుంటాం. పసుపు ఎందుకు రాస్తామంటే తెలిసిన విషయమే. పసుపులో యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. చిన్న ఇన్సెక్ట్స్ రాకుండా ముగ్గు బియ్య పిండితో వేయడం వల్ల ఆ ఇన్సెక్ట్స్ పిండిని తింటాయి. అలా ఇన్సెక్ట్స్ ఇంటిలోకి రాకుండా ఉంటాయి. ఇంకా గృహప్రవేశాలు, పెళ్ళి, వ్రతాలు మొదలైనప్పుడు ఫస్ట్ అడుగు గడప దగ్గరే వేస్తారు. పూర్వం ఇళ్లల్లో దిష్టి తగలకుండా గడప దగ్గర నిమ్మకాయలు, శంకులు, తులసి, గోమయం పూసేవారు. ఇంకా చెప్పాలి అంటే నెగిటివ్ ఎనర్జీ కానీ పాజిటివ్ ఎనర్జీ కానీ గడప ద్వారానే ఇంటిలోకి ఎంటర్ అవుతాయి. ఇల్లు అంటే గుడి అనే భావన మనది. గుడికి ద్వారపాలకులు ఉన్నట్లు ఇంటికి గడప అలాగా. పురాణాల ప్రకారం లక్ష్మీదేవి ఇంటికి అడుగు పెట్టే తొలి స్థానం గడప. అందుకే గడపపై పసుపు కుంకుమ పెట్టడం సాంప్రదాయం అయింది. గడప ఇంటి లోపల బయట మధ్య సరిహద్దు. ఇంట్లోకి దుష్ట శక్తులు రాకుండా దైవరక్షణ కోరేందుకు ఆ సరిహద్దును పవిత్రంగా భావిస్తాం. ఈ విషయం మీకు కూడా తెలుసుంటే లైక్ చేసి కామెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ వాచ్ మై వీడియోస్ కంటిన్యూస్లీ till the end. Thank you.